చాలా నీట్గా చిన్న సైజ్ అంటే బొటని వేలు కంటే చాలా చిన్న సైజులో అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి గజలక్ష్మిని చూస్తున్నామండి. వరలక్ష్మి వ్రతం కోసం చాలా మంది తీసుకుంటారు కదా, కంప్లీట్ బ్రాస్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఐటమ్ వచ్చేసి ఇక్కడ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, వీళ్ళు స్పెషల్ ఐటమ్ అనమాట. ఫినిషింగ్ కూడా చూసుకున్నట్లయితే లుక్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ వినాయకుడి వాహనం ఎలుకతో పాటు ఇలా ఇచ్చారనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వారాహి నవరాత్రుల కోసం చాలా మంది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి తెప్పించారనమాట. వారాహి దీపాలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు కావాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా అటాచ్ చేసుకోవచ్చు. చాలా రేర్ పీస్ అని చెప్పొచ్చు. ఇలా అష్టలక్ష్మి చెంబు కావాలి కలసం కోసం అని అనుకుంటే ఇలా అష్టలక్ష్మి చెంబు కూడా అవైలబుల్గా ఉంటుంది. హాయ్ ఎస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ అమీర్పేట్ నియర్ సత్యం థియేటర్ ఆపోజిట్ గురుద్వార్ దగ్గర ఉన్నటువంటి శివసాయి పూజ సామాగ్రి కండి. వీళ్ళ దగ్గర కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ పూజా ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి అనమాట. అన్ని రకాల పూజా ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఆర్గానిక్ పసుపు కుంకుమ దొరుకుతుందండి. యాక్చువల్గా బయట అయితే కలర్స్ అవి మిక్స్ చేస్తారు కాబట్టి అలాంటివి కాకుండా ప్యూర్ ఆర్గానిక్లో పసుపు కుంకుమ దొరుకుతుంది. అలాగే హోమాలు ఎవరైనా చేసుకుంటే కనుక వాళ్ళకి ప్యూర్ గీ అనేది దొరుకుతుంది అనమాట. అండ్ బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతుంది. అండ్ ఈ వీడియోలో నేను కంప్లీట్గా బ్రాస్ ఐటమ్స్ చూపించబోతున్నాను. బ్రాస్లో వచ్చేసి కంప్లీట్గా ఐడల్స్ కానివ్వండి, అలాగే పూజా ఐటమ్స్ కానివ్వండి, ఈ కలెక్షన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళ దగ్గర హోల్సేల్ అండ్ రీటైల్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు హోల్సేల్లో బల్క్ లాగా పర్చేస్ చేసుకోవచ్చు, రీటైల్లో సింగిల్ పీస్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర బ్రాస్లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్రాస్లో నేను మీకు వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి అష్టలక్ష్మిలు చూస్తున్నామండి. 2 ఇంచెస్ వస్తాయన్నమాట. మీరు ఇలా సెట్ లాగా పర్చేస్ చేసుకోవాలి. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఆ లుక్ అనేది మీరు చూడొచ్చు. ఇవి 2 ఇంచ్లో కావాలనుకునే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇలాగ 3 ఇంచెస్లో కావాలనుకున్నా సరే ఇలాగా 3 ఇంచెస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు డిఫరెంట్ సైజెస్ అంటే మీకు ఏ సైజులో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ క్లియర్ నీట్ ఫినిషింగ్తో వస్తుందండి, చాలా బాగుందన్నమాట. బ్రాస్లో చూస్తున్నాము. మీకు ఇలాగ దశావతారాలు సెట్ కావాలనుకుంటే ఇలా దశావతారాలు సెట్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందండి. మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కంప్లీట్ బ్రాస్లో చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వినాయకుడిని చూస్తున్నామండి, చాలా అందంగా ఉందన్నమాట. అండ్ ఫినిషింగ్ కూడా చూసుకున్నట్లయితే లుక్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ వినాయకుడి వాహనం ఎలుకతో పాటు ఇలా ఇచ్చారనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మకర తోరణం చూస్తున్నామండి. చూడండి, కంప్లీట్ బ్రాస్లో ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట. అండ్ అమ్మవారి విగ్రహాలకు కానివ్వండి, లేదు అంటే మీరు ఇంట్లో అయినా డెకరేటివ్ పర్పస్ ఇలా ఆర్చ్ లాగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. లేదు ఇంకా మాకు పెద్ద సైజులో కావాలి, గుళ్ళకి గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలి అని అనుకుంటే అలా పెద్ద సైజులో కూడా ఇక్కడ చాలా అవైలబుల్గా ఉంటాయి. లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ నీట్ ఫినిషింగ్తో మకర తోరణాలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ నేను మీకు ఇప్పుడు వచ్చేసి స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నానండి. అండ్ ఈ ఐటమ్ వచ్చేసి ఇక్కడ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, వీళ్ళు స్పెషల్ ఐటమ్ అనమాట. యాక్చువల్గా మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మాకు టెంపుల్ స్టైల్ ఫీల్ రావాలి అని అనుకుంటే చాలామంది బెల్స్ కావాలి అని అనుకుంటారు కదా, ఆ బెల్సే చూపిస్తున్నాను అనమాట. బ్రాస్లో వస్తుంది అండ్ లైట్ వెయిట్ అనమాట, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇంట్లో పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు గుళ్ళకి ఎవరైనా ఇవ్వాలి గిఫ్టింగ్ పర్పస్ అని డొనేట్ చేయాలని అనుకుంటే అలా కూడా ఇవ్వచ్చు అనమాట. ఒకసారి నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను, ఏ సౌండ్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూడండి. ఈ బెల్స్ అనేవి మనం ఇంట్లో ప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. పూజ చేసుకున్నప్పుడు ప్రశాంతమైన టెంపుల్లో ఉన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో కూడా మీకు సైజెస్ కావాలన్నా, లేదు అంటే గిఫ్టింగ్ పర్పస్ కానివ్వండి, కొంచెం బిగ్ సైజ్లో కావాలనుకున్నా, ఇంకా లైట్ వెయిట్లో సింపుల్గా కావాలనుకున్నా సరే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. స్క్రీన్ పైన కలిసి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి పూజకు సంబంధించిన బ్రాస్లో దీపాలు చూపిస్తున్నానండి. మీకు ఇలాగ వినాయకుడి దీపం ఇలా స్టాండ్ లాగా కావాలనుకుంటే ఇలా వినాయకుడి దీపాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. పికాక్ డిజైన్ ఇచ్చి హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కుబేర దీపం అనమాట. అండ్ చాలామంది ఏంటంటే పూజలు చేసుకుంటారు, నిత్యం దీపం ఉండాలి అని అనుకుంటే ఇలా ఇది వచ్చేసి ఒక 3-4 డేస్ ఉంటుందండి. మీరు డెప్త్ చూడొచ్చు, చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. 3-4 డేస్ వరకు దీపం అనేది ఆరకుండా ఉంటుంది. కంప్లీట్ బ్రాస్లో చూస్తున్నాము. అండ్ మీకు ఇలాగ జంబో దీపాలు కావాలనుకుంటే ఇలా జంబో దీపాలు కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. వరలక్ష్మి వ్రతానికి నవరాత్రులకి ఏంటంటే దీపం మార్నింగ్ వెలిగిస్తే నైట్ వరకు ఉండాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాటికి ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శంకునామ చక్రాలు దీపం చూస్తున్నాం అనమాట.
రెగ్యులర్ మోడలేనండి. ఇది వచ్చేసి 1050 రూపీస్ ఉంటుంది. అండ్ దీనిలో చాలామంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఇలా చిన్న సైజులో తీసుకొచ్చారనమాట. 650కి అవైలబుల్గా ఉంటుంది. ఇలా స్మాల్ సైజెస్ అనేవి దొరకడం చాలా రేర్ అండ్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధూప్ స్టాండ్స్ చూస్తున్నాం అనమాట. అండ్ మీకు ఇక్కడ హ్యాంగింగ్ వుడెన్లో కావాలనుకుంటే ఇలా వుడెన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. లేదు మాకు కంప్లీట్ బ్రాస్లో కావాలి అని అనుకుంటే ఇలా బ్రాస్ హ్యాంగింగ్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. బెస్ట్ ప్రైజెస్ అని చెప్పొచ్చు. మీకు ఇందులో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. మీడియం సైజ్ అలాగే కొంచెం పెద్ద సైజులో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామిడి తోరణాలు చూస్తున్నాము. కంప్లీట్గా బ్రాస్లో వస్తాయన్నమాట. మీరు ఇలాగ సెట్ లాగా పర్చేస్ చేసుకోవాలన్నమాట కంప్లీట్గాని. అండ్ మీకు ఇలాగ టోటైస్ దీపం కావాలనుకున్నా సరే చూడండి డిఫరెంట్గా బెల్స్తో హైలైట్ చేశారు. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా వారాహి దీపం చూస్తున్నామండి. అండ్ వారాహి నవరాత్రుల కోసం చాలామంది అడిగారు కాబట్టి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి తెప్పించారనమాట. వారాహి దీపాలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మీకు ఏ సైజులో కావాలనుకున్నా సరే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి దీపం చూస్తున్నాము. పెద్ద సైజులో ఉందన్నమాట. అండ్ కంప్లీట్గా బ్రాస్లో చూస్తున్నాం. అండ్ వెయిట్ కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా వెయిట్ ఉంటుందండి. అండ్ చాలా నీట్ ఫినిషింగ్తో అమ్మవారి దీపం అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. మీకు ఇలాంటి దీపాలు కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లోనే ప్రదోష దీపం చూస్తున్నామండి. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందన్నమాట. నందితో చాలా బాగా ఇచ్చారు ఈ దీపం వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ శంకునామ చక్ర దీపాల్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వినాయకుడి దీపం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి దీపం, కామాక్షి దీపం కూడా అవైలబుల్గా ఉంటుందండి ఇక్కడ. ఇందులో కూడా సైజెస్ కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి. అండ్ బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి కాబట్టి త్వరగా పిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ దీప్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇలా స్మాల్ సైజులో కావాలనుకునే ఇలా బిగ్ సైజులో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి త్రిశూలాలు చూస్తున్నామండి. చిన్న సైజెస్ నుంచి అంటే ఇంట్లో పర్పస్ వాడుకునే సైజెస్ నుంచి పెద్ద సైజెస్ అంటే గుళ్ళకి మీరు గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలని అనుకున్నా సరే 5 ఫీట్ వరకు త్రిశూలాలు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ఇలాగ గుర్రాలు చూస్తున్నాం అనమాట. ఇలాగ సెట్ లాగా అమ్మవారికి సైడ్స్ ప్లేస్ చేసుకోవడానికి బాగుంటుంది. కంప్లీట్ బ్రాస్లో చూస్తున్నాము. మీకు ఇలాగ స్టాండ్ పికాక్ దీపాలు కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయండి. సైజెస్ మీకు మీడియం సైజులో కావాలనుకున్న ఈ సైజులో కావాలనుకున్నా సరే కంప్లీట్ బ్రాస్లో చూస్తున్నాము. ఇలాగ మీకు స్టెప్ దీపం కావాలనుకున్నా ఇక్కడ చూసుకున్నట్లయితే స్టెప్స్లో పికాక్ డిజైన్లో దీపం అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ ఇది కూడా కంప్లీట్ బ్రాస్లో చూస్తున్నాము. అండ్ మీకు ఇలాగ హ్యాంగింగ్లో కావాలని అనుకుంటే ఇలా హ్యాంగింగ్లో సింపుల్ దీపాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ పికాక్ హ్యాంగింగ్ దీపాలు చూస్తున్నామండి. మీకు ఇలాగా ఈ మోడల్లో కావాలనుకునే అవైలబుల్గా ఉంటాయి. లేదు మాకు ఇంకో డిఫరెంట్ మోడల్ కావాలనుకున్నా హ్యాంగింగ్స్లో పికాక్ దీపాల్లో చాలా కలెక్షన్స్ ఉంటాయి. అండ్ మీకు చైన్ ఇంకా లెంత్గా కావాలని అనుకుంటే మీకు అలా కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లోని స్మాల్ ఐడల్స్ చూస్తున్నామండి. యాంటిక్ బ్రాస్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుడు అలాగే ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా నీట్గా చిన్న సైజ్ అంటే బొటని వేలు కంటే చాలా చిన్న సైజులో అవైలబుల్గా ఉన్నాయండి. జనరల్గా ఎవరైనా ఇంట్లో పెట్టుకోవాలి అని అనుకుంటే ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివుడి ఫ్యామిలీ చూస్తున్నాము. యాక్చువల్లీ ఇంత చిన్న సైజులో సింగిల్ ఐడల్సే చాలా కష్టము. ఇలా శివుడి ఫ్యామిలీ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారనమాట. అండ్ క్లియర్ కట్గా ఉంటుంది ఫినిషింగ్ చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయిబాబాని చూస్తున్నాము. చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న బ్రాస్ యాంటిక్లో ఐడల్స్ వచ్చేసి ఇక్కడ చాలా అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలాంటి ఐడల్స్ దొరుకుతాయో ఇక్కడ అన్నీ కూడా. ఇవన్నీ కూడా 250 రూపీస్ అంటే బెస్ట్ ప్రైస్ అండి. చాలా తక్కువ ప్రైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. 250 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రాస్లోనే స్మాల్ ఎలిఫెంట్స్ చూస్తున్నామండి. చాలామంది చిన్న చిన్నవి కావాలని అనుకుంటారు కాబట్టి ఇలాంటి స్మాల్ బ్రాస్లో యాంటిక్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీకు ప్యూర్ బ్రాస్లో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి. అండ్ అమ్మవారి వాహనం పులి కూడా చూస్తున్నాము. చాలా చిన్న సైజెస్ అనమాట. చిన్న సైజెస్ దొరకడం చాలా రేరు. ఇక్కడ మాత్రం అన్ని స్మాల్ ఐడల్సే బ్రాస్లో చూస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా గరుడ లాకెట్ కావాలనుకున్నా సరే ఇక్కడ గరుడ లాకెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి బ్రాస్లో. అండ్ మీరు స్టోర్ని విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ ఉంటాయి. నేను శాంపుల్గా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. మీరు వీడియో కాల్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గజలక్ష్మిని చూస్తున్నామండి. వరలక్ష్మి వ్రతం కోసం చాలామంది తీసుకుంటారు కదా, కంప్లీట్ బ్రాస్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
శివుడు వాహనం నంది, అదే అమ్మవారిని కూర్చోబెట్టుకుని చాలా అందంగా నీట్గా ఉన్న విగ్రహం చూస్తున్నాము. బ్రాస్లో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లలిత అమ్మవారిని చూస్తున్నాము. అండ్ ఇలాగ బ్రాస్లో మంచి మంచి విగ్రహాలు అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంతోషి మాతను చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి దక్షిణామూర్తిని చూస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి బాల త్రిపుర సుందరి అనమాట. అండ్ ఇవన్నీ కూడా బ్రాస్లో అవైలబుల్గా ఉంటాయి. నీట్ ఫినిషింగ్ అండ్ బెస్ట్ క్వాలిటీలో ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. అండ్ అన్నపూర్ణాదేవిని చూస్తున్నామండి. అండ్ యాక్చువల్గా నార్మల్గా బయట అయితే ఈ మోడల్లో దొరుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ కాబట్టి ఇలాగా రిమూవబుల్ చేసుకోవచ్చు అనమాట. చాలా అందంగా ఉంది. అండ్ మీకు కావాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా అటాచ్ చేసుకోవచ్చు. చాలా రేర్ పీస్ అని చెప్పొచ్చు. మీకు ఈ డిజైన్లో కూడా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి లడ్డు గోపాలను చూస్తున్నామండి. స్మాల్ సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అవైలబుల్గా ఉంటాయి, కంప్లీట్ బ్రాస్లో అనమాట. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవార్లకు, అయ్యవార్లకు, అలాగే సాయిబాబాకి సంబంధించిన డ్రెస్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లడ్డు గోపాలకి సంబంధించిన డ్రెస్ అనమాట. మీరు సెపరేట్గా తీసుకొని మీరు ఇలా డ్రెస్తో డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి. స్టోర్ని విజిట్ చేయండి, లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఇలాగా స్మాల్ ఐడల్స్ నుంచి ఉత్సవ విగ్రహాల వరకు కావాల్సిన డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. మీకు ఎవరికైనా కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి శివలింగాలు చూస్తున్నాం అనమాట. నాగు పుడిగేతో వస్తాయి. మీరు ఇలాగా కావాలనుకుంటే అటాచ్ చేసుకోవచ్చు, లేదు అంటే డిటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్గా చూడండి ఎంత లుక్ అనేది బాగుందో. శివుడితో ఇలా అటాచ్ చేసి ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పూజా రూమ్లో కనుక పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీ కుబేర్ని చూస్తున్నాం. చూడండి ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లమ్మని చూస్తున్నాం అనమాట. అండ్ చాలా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుందండి. కంప్లీట్ బ్రాస్లో చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుదర్శన చూస్తున్నాం అనమాట. చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకున్నట్లయితే లుక్ అనేది ఇలా ఉంటుంది. డిజైన్స్ అనేవి చాలా బాగున్నాయండి ఐడల్స్లో వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కనుదిష్టి వినాయకుడిని చూస్తున్నాం అనమాట. కంప్లీట్ బ్రాస్లో మీరు డోర్ దగ్గర హ్యాంగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే అటాచ్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది హ్యాంగింగ్ అయినా చేసుకోవచ్చు, అటాచ్ అయినా చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ బ్రాస్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ వినాయకుడితో ఇలాగ డిఫరెంట్ డిజైన్తో హైలైట్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసుకున్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి గోదాదేవిని చూస్తున్నామండి. మీకు ఇలా గోదాదేవిలో చిన్న సైజులో కావాలనుకున్నా సరే ఇలా చిన్న సైజులో కూడా అవైలబుల్గా ఉంటాయి, ఇలా పెద్ద సైజులో కావాలనుకున్నా సరే బ్రాస్లో చూస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనవంతరి చూస్తున్నాము. అండ్ ఇందులో కూడా 3 సైజెస్ ఉంటాయి. మీకు ఇలాగ స్మాల్ సైజులో కావాలనుకున్నా, మీడియంలో కావాలనుకున్నా, లేదు కొంచెం పెద్దగా కావాలనుకున్నా సరే లుక్ అనేది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుస్తుంది. ఆ సైజులో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ బ్రాస్లోనే నేను మీకు కొన్ని ఐడల్స్ చూపిస్తున్నానండి. మీకు ఇలాగ బాలాజీ కావాలనుకున్నా, ఇలా కృష్ణుల్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఆవు దూడతో వచ్చిన కృష్ణుడు కానివ్వండి, ఇలా ఇందులో కూడా మీకు కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే ఇలా కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ బాలాజీ విగ్రహాల్లో కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్లో కావాలనుకున్నా, సైజులో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వారాహి అమ్మవారిని చూపిస్తున్నానండి. చూడండి ఎంత చిన్న సైజులో ఉన్నారో. అండ్ ఇలాంటి చిన్న సైజు దొరకడం చాలా రేర్ అండి. అండ్ ఇలాగ స్మాల్ సైజెస్లోని ఇక్కడ అన్నీ కూడా వారాహి అమ్మవారి విగ్రహాలు చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పీటలు చూస్తున్నాం అనమాట. బ్రాస్లోనే ఉంటాయి. మీకు ఇలాగ సింగిల్ కావాలనుకుని, ఇలా డబల్ పీటలు కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రత్రింగిర అమ్మవారిని చూస్తున్నాం అనమాట. ఇది కూడా చాలా రేర్ కలెక్షన్ అండి. అంటే ఎక్కడ దొరకదు, చాలా రేర్ అనమాట. ఇక్కడ మాత్రం అన్ని రేర్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా రేర్ కలెక్షన్స్ అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకే ఐడియా వస్తుంది. చాలా రేర్ కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వరలక్ష్మి వ్రతం కోసం బ్రాస్లో చూస్తున్నాం అనమాట. ఇలా అష్టలక్ష్మి చెంబు కావాలి కలసం కోసం అని అనుకుంటే ఇలా అష్టలక్ష్మి చెంబు కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇందులో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు ఇలాగ ప్లెయిన్లో కావాలి, కొంతమంది ఏంటంటే ప్లెయిన్లోనే తీసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్లెయిన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలాగ డిజైన్ పర్పస్, అంటే వెడ్డింగ్ పర్పస్ ఎవరైనా కాళ్ళు కడగడానికి ఇలాగ బ్రాస్ యూస్ చేస్తారు కదా, మీకు ఇలాగ బ్రాస్లో ఇలా పెయింటింగ్ పర్పస్ డిజైన్ లుక్లో కావాలనుకుంటే ఇలాంటి డిజైన్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గృహ ప్రవేశాలకి చాలా మంది పాలు పొంగిస్తారు కదా, మీకు ఇలాగ బ్రాస్లో కావాలనుకున్నా ఇలా కిచెన్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి బ్రాస్లో కూడా కొన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయండి.
అండ్ ఇక్కడ వచ్చేసి కల్పవృక్ష దీపాలు చూస్తున్నామండి. ఇందులో కూడా మీకు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. చూసుకున్నట్లయితే కంప్లీట్ బ్రాస్ అనమాట. మీకు పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కలిసిన నెంబర్ కాంటాక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మందిరానికి సంబంధించిన పీటలు చూస్తున్నాం అనమాట. మీరు ఇలాగ ఐడల్స్ అనేవి ప్లేస్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. కంప్లీట్ బ్రాస్, సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు ఈ మోడల్లో కావాలనుకున్నా, లేదు మాకు కొంచెం సింపుల్గా లెగ్స్ మోడల్ కావాలి అని అనుకుంటే ఇలా డిఫరెంట్ లెగ్స్ మోడల్లో కూడా చాలా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి గుడిలో శతకోపం పెడతారు కదా, దాంట్లో బ్రాస్లో కావాలంటే అవైలబుల్గా ఉంటాయి. ఇలా కాపర్లో కావాలంటే సరే అవైలబుల్గా ఉంటాయండి. ఎవరైనా గుళ్ళకి గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా శివుడికి సంబంధించిన నాగపడగ కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇందులో కూడా సైజెస్ కంప్లీట్ కాపర్లో చూస్తున్నాం అనమాట. అండ్ మీకు ఇలాగ ఉర్లీ మోడల్స్లో బౌల్స్ కావాలనుకున్నా సరే, పూజ రూమ్లో డెకరేషన్ పర్పస్ ఇలా ఉర్లీ మోడల్లో చూస్తాం. ఇలాగ బెల్ వచ్చి హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఎలిఫెంట్తో డిజైన్ చేశారనమాట ఉర్లీ మోడల్లో. ఇవన్నీ కూడా పూజ రూమ్లో డెకరేషన్ పర్పస్ చాలా బాగుంటాయండి. లేదు అంటే హాల్లో కూడా డెకరేషన్ పర్పస్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నక్షత్ర హారం చూస్తున్నాం అనమాట. ఇందులో ఏంటంటే 21, 27, 54, 198 కావాలని అనుకున్నా సరే ఇలా అవైలబుల్గా ఉంటాయన్నమాట. మీకు ఇందులో లైట్ వెయిట్లో కావాలి బ్రాస్లో అనుకుంటే లైట్ వెయిట్లో కూడా దొరుకుతుంది. లేదు మాకు కొంచెం హెవీలో కావాలనుకుంటే హెవీలో కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. అండ్ మనం దీపాలు వెలిగించేటప్పుడు స్మెల్ కోసం ఆయిల్స్ యాడ్ చేసుకుంటాం కదండి. అండ్ ఇందులోనే వీళ్ళ దగ్గర వచ్చేసి డిఫరెంట్గా 15 నుంచి 20 ఐటమ్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. మీకు ఇలాగ రోజ్ తైలం అని ఇలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ జాస్మిల్ తైలం అని స్మెల్స్ మీకు నచ్చిన స్మెల్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా పూజకి సంబంధించిన ఐటమ్స్ కాబట్టి నేను ఇవి చూపిస్తున్నాను. చాలా మట్టుకైతే ఎక్కడ దొరకవు. ఇక్కడ మాత్రం మంచి మంచి కలెక్షన్స్, బెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. కస్టమర్కి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదండి, బ్రాస్లో అయితే నేను మంచి మంచి కలెక్షన్స్ చూపించాను. రేర్ పీసెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. యాంటిక్లో కావాలనుకున్నా, బ్రాస్లో కావాలనుకున్నా సరే చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి అనమాట. నేను శాంపుల్గా కొన్ని మాత్రమే చూపించాను. మీరు స్టోర్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ ఉంటాయి. అండ్ ఇవే కాదండి, పూజకి సంబంధించిన నా బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే పూజకి ఏ ఐటమ్స్ అయితే కావాలో ఆ ఐటమ్స్ అన్నీ కూడా స్వచ్ఛమైనవి దొరుకుతాయండి. ఇక్కడ ప్యూర్ క్వాలిటీలో అవైలబుల్గా ఉంటాయన్నమాట. మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే చాలా రేర్ కలెక్షన్స్ ఇక్కడ చూసాను అనమాట. మీరు స్టోర్ విజిట్ చేస్తే మీరు కూడా అలా చూడొచ్చు అండ్ ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. బెస్ట్ ప్రైజెస్ అంటే చాలా ప్రైజెస్ అనేవి తక్కువగా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట. హోల్సేల్ ప్రైజెస్లో సింగిల్ పీస్ లాగా కూడా ఇస్తున్నారనమాట. అండ్ మీరైతే స్టోర్ని విజిట్ చేయండి. ఒకసారి పర్సనల్ డీటెయిల్స్ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి. ముందుగానే పేమెంట్ చేస్తే కొరియర్ చేస్తారు. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కస్టమరే పే చేయాలి. మీరు హోల్సేల్ బల్క్లా కావాలనుకున్నా, రీటైల్లో సింగిల్ పీస్లా కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయన్నమాట. అండ్ వీళ్ళకి వచ్చేసి కొరియర్ సర్వీసెస్ నియర్ బై అంటే షాప్కి ఆపోజిట్లోనే ఉంటాయి కాబట్టి మీరు ఆర్డర్ చేసుకున్న వెంటనే వీళ్ళు కొరియర్ చేసేస్తారు అనమాట. ట్రాకింగ్ ఐడి కూడా ఇస్తారు. మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.